హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. ఇప్పుడే ఒక అద్భుతమైన వీడియో చూడటం జరిగింది. ద గ్రేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మరోసారి గట్టిగా బల్లగుద్ది మరి చెప్పడం జరిగింది. ఆయన ఆశయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూడటమే తన ఆశయం అంట. ఆశయం అంటే తెలుసుగా, మన జీవితంలో అత్యంత ప్రముఖమైన దాన్ని, మన టార్గెట్ పెట్టుకున్న దాన్ని మన ఆశయం అంటారు. అయితే మా పవన్ కళ్యాణ్ గారిది ఆశయమే అదంట. చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడటం. అంతేకాదు, ఆయన అద్భుతంగా మాట్లాడుతూ ఇంకో విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు కింద కనీసం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయటం అన్నా చాలా 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 పద్ధతిగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి కింద 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 పనిచేయటం ఆయనకి చాలా ఆనందంగా ఉందంట. ఈ అవకాశం చాలా గొప్పదంట ఆయనకి. అర్థమవుతుంది కదా మన పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్ లో దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు అనేది. సో రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి రాజకీయాలే చూస్తూ ఉంటారు. ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి. నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ, ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే జన సైనికులు, జెండా కూలీలు జీవితాంతం జెండాలు మోస్తూ, వీర మహిళలు కేవలం వీర అనే పేరు పెట్టుకొని బానిస బ్రతుకులు ఎంతకాలం అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పట్లో చెప్పేలా లేరు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, జీవితాంతం మీది బానిస బతుకులే అని. సో అందరికి అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.